అమెరికాని నమ్మితే ఏమవుతుందో ఉక్రెయిన్ చూసి నేర్చుకోమని ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి కాస్త తటస్థులు చెప్పుకొస్తున్నారు. ఉక్రెయిన్ అనేది ప్రశాంతమైన దేశం. ఉద్యోగాలు, విద్య, ఉపాధి అవకాశాలు, వ్యవసాయంలో నెంబర్ 1గా సక్సెస్ఫుల్గా సాగుతూ వచ్చింది. మనోళ్ళు కూడా ఎంతోమంది ఉక్రెయిన్లో డాక్టర్లు చేస్తున్నారు కదా, ఇంజనీర్లు చేశారు కదా. అంత చక్కగా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాల్లో చిచ్చు పెట్టింది అమెరికా. నాటో సైన్యాన్ని అక్కడికి తీసుకురావద్దు అంటే ఇంతకుముందు ఒప్పుకున్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఉన్న ఏ బలహీనతో, అది అమ్మాయిల బలహీనతో, డబ్బు బలహీనతో, ప్రచార బలహీనతనో కానీ క్యాష్ చేసుకుంది. వాడికి అసలు రాజకీయమే తెలియదు. ఒక కమెడియన్, స్టాండప్ కమెడియన్, వాడిని తీసుకొచ్చి అక్కడ అధ్యక్షుడిగా చేశారు. అంతకుముందు ప్రజల్లో నుంచి ఉన్నటువంటి వాడు పక్కన పెట్టించారు. ఆ రోజు నుంచి వాళ్ళు వేసిన ఎత్తుల్లో సర్వనాశనమైంది ఎవరు? 1 కోటి మంది ప్రజలు వీధిన పడ్డారు. 5 లక్షల మంది సైనికులు చనిపోయారు. 10 లక్షల మంది తీవ్ర గాయాలై ఆసుపత్రులు పాలై ఉన్నారు. కనీసం కోలుకోవడానికి 100 ఏళ్ళు పట్టే పరిస్థితి. కాబట్టి అమెరికాను నమ్ముకుని ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మునిగిపోయారు, ఇరాక్ పౌరులు మునిగిపోయారు, అట్లాగే పాకిస్తాన్ వాళ్ళు నాశనం అయ్యారు. ఇప్పుడు తాజాగా వీళ్ళు. దీన్ని చూసైనా నేర్చుకోవాల్సి ఉంది.